ప్రభా నీకు వందనాలు. శక్తిమంతులకు సర్వాధికారివి, నీ ప్రేమకాయి నీ బలియాత్మకై వందనాలు. నా కొరకు మా అందరి కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడకు యేసయ్యా నీకు వందనాలు. నీ కృప ద్వారా మమ్ములను, కుటుంబాలను, సంఘాలను, పరిశుద్ధులను, విరుద్ధులను సజీవంగా ఉంచావు. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు ఈ సమయంలో తండ్రి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడానికి, స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించడానికి ఇంతవరకు మాకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు చేసిన ప్రార్థనలను నీవు ఆలకించినందుకు నీకు వందనాలు. యేసయ్యా, మేము నివసిస్తున్నటువంటి ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం యొక్క ప్రధానమంత్రిని, అధ్యక్షుడిని, అధికారులను, ఈ దేశంలో ఉన్న 7 రాష్ట్రాలను, 7 ఎమిరేట్స్ను, రాజులను, పాలకులను, ప్రజలను నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారందరి ఎడల కృప చూపి వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి రక్షణలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభా, అమెరికాని నీ చేతుల్లో పెడుతున్నాం. ట్రంప్కు నువ్వు ఇచ్చినటువంటి కృపకై, కాపుదలకై, మరణం నుండి తప్పించినందుకు నీకు వందనాలయ్యా. తనతో ఉన్న వారు మరణించగా వారి కుటుంబాలకు ఆదరణ, ఓదార్పు నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభా, అమెరికాకి నీవే కృప చూపి నీ చిత్తంలో ఉన్న నాయకుడు ఎలక్షన్లలో నిలబడదురుగాక. ప్రతి ఆటంకము, చీకటి అధికారము అమెరికా నుండి తొలగిపోవునుగాక. అది క్రైస్తవ దేశముగా ప్రజలు మెచ్చుకొదునుగాక. క్రైస్తవులు విశ్వాసంలో బలపడుదురుగాక. అమెరికాకి, అన్యులకు రక్షణ కలుగునుగాక. కెనడాకి రక్షణ కలుగునుగాక. ఆస్ట్రేలియాకి రక్షణ కలుగునుగాక. యూరోప్లో ఉన్న అన్ని దేశాలకు రక్షణ కలుగునుగాక. యేసు ప్రభా, ఏషియా ఖండాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. ఆఫ్రికా ఖండాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. మిడిల్ ఈస్ట్ని, ముస్లిం దేశాలను నీ చేతుల్లో పెడుతున్నాం. భారతదేశాన్ని, ప్రధానమంత్రిని, అధ్యక్షుడిని, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, గవర్నర్లను, ముఖ్యమంత్రులను, కలెక్టర్లను, అధికారులను, పాలకులను, ప్రజలను నీ చేతుల్లో పెడుతున్నాం. ప్రతి దేశంలో ఉన్న అన్యుల ఆత్మీయ నేత్రాలు యేసయ్య నామములో తెరవబడునుగాక. రక్షణలోకి పరిశుద్ధాత్మను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి, విశ్వాసులను యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయడానికి అభిషేకమును, దర్శనమును, భారమును, బాధ్యతను పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసయ్య నామములో అన్ని ఖండాలలో మార్గాలు తెరవబడునుగాక. వీసాలు వచ్చునుగాక. వనరులు, మనుషులు, స్థలము సిద్ధపరచబడునుగాక. ప్రతి ఆటంకము, ప్రతి దేశంలో ఉన్న చీకటి సర్వాధికారాలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఇశ్రాయేలు దేశమును నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. యూదులను నీ చేతుల్లో పెడుతున్నాం. యెరూషలేమును నీ చేతుల్లో పెడుతున్నాం. ఇతర దేశాల్లో బందీలుగా ఉన్న యూదులకు యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. వారి కుటుంబాలకు, వారికి భద్రత, కాపుదల, ఆశీర్వాదము కలుగునుగాక. యెరూషలేమునకు సమాధానము కలుగునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని వాగ్దానం చేసినందుకు తండ్రి నీకు వందనాలయ్యా. నీ కృపాక్షేమములు నిత్యము యెరూషలేముకు కలుగునుగాక. ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని నీ చేతుల్లో సమర్పిస్తున్నా. మా మధ్యలోకి వచ్చి వెళ్ళిన సేవకులను నీ చేతుల్లో సమర్పిస్తున్నా. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నీ చేతుల్లో పెడుతున్నాం. పాస్టర్ రవి ప్రసాద్ గారి యొక్క టీము నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. పాస్టర్ పొట్ల రవికుమార్ నీ చేతుల్లో పెడుతున్నాం. ప్రేమానందం రాయని నీ చేతుల్లో పెడుతున్నాం. పాస్టర్ ఇజ్రాయల్ రెడ్డిని నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. యేసు ప్రభా, పాస్టర్ మోషే చందోలి నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. యేసు ప్రభా, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క సేవకుని నీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. పాస్టర్ విశ్వాస్ని, పాస్టర్ దయానందని, పాస్టర్ తిమోతిని, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. పాస్టర్ విజయభాస్కర్ నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మా మధ్యలోకి వచ్చి వెళ్ళిన, మా కొరకు ప్రార్థన చేస్తున్న సంఘాలను, సేవకులను నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మాకు ఇచ్చిన సంస్థను బట్టి, సంస్థలో ఉన్నటువంటి అపోస్తలిక్ మినిస్ట్రీస్, సంస్థలో ఉన్నటువంటి సంఘాలను, సేవకులను, నాయకులను నీ చేతుల్లో పెడుతున్నాం. పాస్ ఎలియాస్ జేకబ్ని, పాస్ ఆనిసాని నీ చేతుల్లో పెడుతున్నాం. యూఈలో ఉన్న 26 సంఘాలను, సేవకులందరినీ, కుటుంబాలను నీ చేతుల్లో పెడుతున్నాం. ప్రత్యేకంగా పోయిన వారంలో పాస్టర్ మోని యొక్క తల్లి గారిని నీ మహిమలో చేర్చుకున్నందుకు నీకు వందనాలు. వారి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, సమాధానము కలుగునుగాక. తండ్రి నీకు వందనాలయ్యా. బలపరిచే దేవుడవు. ఈ దేశంలో సొంత స్థలము, బిల్డింగు యేసయ్య నామములో మాకు కలుగునుగాక.
ప్రతి దేశంలో సంఘాలు కట్టులాగున అభిషేకాన్ని విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు. అనాథలను, విధవరాలను, వృద్ధులను, అంగవైకల్యం కలిగిన వారిని నీ చేతుల్లో పెడుతున్నాం. కుష్ఠ వ్యాధులను నీ చేతుల్లో పెడుతున్నాం. యేసయ్య నామములో సంస్థల ద్వారా, సంఘాల ద్వారా, మా ద్వారా పోషించబడుతున్నటువంటి వారందరినీ బట్టి నీకు వందనాలు. యేసయ్య నామములో నూతన ద్వారాలు తెరవబడును గాక, ఆశ్రమాలు కట్టబడును గాక, చెరసాలకు ద్వారాలు, ప్రతి దేశంలో చెరసాలలో సువార్తను ప్రకటించి భోజనాలు పెట్టి వారిని ఆదుకునే ధన్యత, ఆశీర్వాదము, చెరసాల పరిచర్య యేసయ్య నామములో నూతన దేశాలలో తెరవబడును గాక. తండ్రి నీకు వందనాలయ్యా. గర్భవతులందరికీ నిండు సమయంలో సుమంతమైన కాన్పు, ఆరోగ్యవంతమైన బిడ్డలను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. సెలవుకి ఇండియా వెళ్ళిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఇంకా సెలవుకి ఇండియా వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరి ప్రయాణాలను యేసయ్య నామములో ఆశీర్వదిస్తున్నాము. సంఘ బిడ్డల కుటుంబాలలో ఉన్న బాలింతలందరికీ నీ కృపాక్షేమములు కలుగును గాక. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను. యేసయ్య పొందిన గాలి ద్వారా స్వస్థత కలుగును గాక. ప్రతి బలహీనత యేసయ్య నామములో, ఆత్మీయ, శారీరక, మానసిక బలహీనతలు యేసయ్య నామములో తొలగిపోవును గాక. తండ్రి నీకు వందనాలు. సంఘ బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే కుమారుడికి, కుమార్తెకు వివాహం చేయాలని ఆశపడుతున్నారో వారందరినీ నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. తగిన కాలములో ప్రార్థన పరులతో, విశ్వాసులతో యేసయ్య నామములో వారికి భాగస్వాములుగా దొరుకును గాక. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా, వారి కుటుంబాలలో రక్షణతో కూడిన యేసయ్య ఆశీర్వాదము కలుగును గాక. తండ్రి నీకు వందనాలు. స్కూళ్ళు, కాలేజీ, యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరినీ వారి చదువులు, వారి భవిష్యత్తు, వారు ఉంటున్న స్థలాలు, వారి ప్రయాణాలు, వారు చేయించినటువంటి ప్రతి ఒక్క స్థలములో, పనిచేస్తున్న, చదువుతున్న ప్రతి స్థలములో కృపాక్షేమములు కలుగును గాక. చీకటి అధికారాలు పిల్లల భవిష్యత్తు నుండి యేసయ్య నామములో తొలగిస్తున్నాను. పిల్లల జీవితాలు, భవిష్యత్తు క్రీస్తు రక్తములో ముద్రించి యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తున్నాను. సంఘ బిడ్డల మనవులన్నింటినీ యేసయ్య నామములో సమర్పిస్తున్నాను. ఉద్యోగాలు లేని వారికి యేసయ్య నామములో ఉద్యోగాలు దొరుకును గాక. వీసాలు లేని వారికి యేసయ్య నామములో వీసాలు దొరుకును గాక. కుటుంబాలలో ఉన్న శోధన, సమస్య, బలహీనత, బంధకాలు యేసయ్య నామములో తొలగిపోవును గాక. సంఘ బిడ్డల జీవితాలను, కుటుంబాలను, మనవులను, మా జీవితాలను నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఆఫ్రికాలో జరగబోతున్నటువంటి స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్ నీ చేతుల్లో పెడుతున్నాం. 17 నుండి 28 వరకు సియరా లియోన్లో జరగబోతున్నటువంటి బైబిల్ పాఠశాలను దాదాపుగా 1000 మంది అనేక ప్రాంతాల నుండి, అనేక జిల్లాల నుండి, అనేక దేశాల నుండి వస్తుండగా స్టూడెంట్స్ అందరికీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. వినగలిగేటువంటి చెవులు, యేసయ్య మాటలు అర్థం చేసుకుని యేసయ్యను వెంబడించేటువంటి కృప వారికి కలుగును గాక. వస్తున్నటువంటి సేవకులందరినీ అభిషేకించి చక్కగా అభిషేకముతో కూడిన వాక్యము బోధించులాగున కృప అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. పాస్టర్ ఎలియాస్ గారిని, తన భార్యని నీ చేతుల్లో పెడుతున్నాను. యానిసన్ గారిని నీ చేతుల్లో పెడుతున్నాను. యేసు ప్రభువా, ఇంకెవరెవరైతే సేవకులు దూర ప్రాంతాలు చూస్తున్నారో ప్రాఫెట్ బెర్నార్డ్ బ్లెస్సింగ్ నీ చేతుల్లో పెడుతున్నాను. పాస్టర్ స్టీఫెన్ నీ చేతుల్లో పెడుతున్నాను. మాస్టర్ ఫిలిప్ నీ చేతుల్లో పెడుతున్నాను. పాస్టర్ రాజు నీ చేతుల్లో పెడుతున్నాను. జాన్ ప్రభాకర్ నీ చేతుల్లో పెడుతున్నాను. సేవకులందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను. ప్రతి ఆటంకము, శోధన, పథకాలు యేసయ్య నామములో తొలగిపోవును గాక. ధనము సమృద్ధిగా అక్కడ భోజనాలు పెట్టడానికి, వాళ్ళ వసతులు కల్పించడానికి, వాక్యము చెప్పడానికి ప్రతి విషయంలో ఆశీర్వాదకరంగా ఉండును గాక. యేసు ప్రభువా, ఆ తర్వాత సియరా లియోన్ తర్వాత లైబీరియా వెళ్ళి అక్కడ 50 జంటలకు వివాహము చేయులాగున, చెరసాల లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటించులాగున, అక్కడ హౌస్ డెడికేషన్ చేయులాగున, అక్కడ సేవంతటిని, అన్ని దేశాలలో సేవంతటిని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. కటార్లో ఉన్న సేవని, మొరొకోలో ఉన్న సేవని, ఘానాలో ఉన్న సేవని, ప్రతి దేశంలో యేసు ప్రభువా నీ సువార్తను ప్రకటించులాగున అభిషేకాన్ని, భారాన్ని నువ్వు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కృపకై, నీ ప్రేమకై, నీ మర్యాదకై నీకు వందనాలు. అన్ని దేశాలలో నీవు సువార్త కొరకు మార్గాలు తెలుస్తున్నందుకు నీకు వందనాలు. శ్రమలలో, చెరసాలలో క్రీస్తు కొరకు ఖైదీలుగా ఉన్న వారికి విడుదల కలుగును గాక. వారి కుటుంబాలకు ఆశీర్వాదము కలుగును గాక. తండ్రి చిత్తము మా జీవితాలలో నెరవేరును గాక. యేసయ్య రాకడ పర్యంతరం వరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పరిశుద్ధాత్మతో కలిసి ప్రతి విశ్వాసీ కుటుంబము యేసయ్య పని చేయును గాక. మా జీవితాలను, కుటుంబాలను, సంఘాలను, ప్రార్థన విన్నపములను యేసయ్య నామములో సమర్పించి విశ్వాసముతో ప్రార్థించి జవాబులను యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
షాలోమ్. హల్లెలూయా. మరణాథ.